హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అగైన్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్న టాపిక్ వచ్చేసి లైన్ టెస్టర్ వర్కింగ్, లేదా సింపుల్గా చెప్పాలంటే మన ఎలక్ట్రికల్ టెస్టర్. ఈ టాపిక్ చూడడానికి సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది, బట్ ద సైన్స్ బిహైండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ టాపిక్ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ ఇంటర్లింక్డ్ ఉంటుంది త్రూ అవుట్ ది వీడియో. సో ఇందులో నేను డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ టెస్టర్, సెకండ్ వచ్చేసి టెస్టర్ ఎందుకు షాక్ ఇవ్వదు, అండ్ థర్డ్ వచ్చేసి న్యూట్రల్లో టెస్టర్ ఎందుకు వెలగదు, అండ్ ఫైనల్గా వచ్చేసి టెస్టర్ డీసీలో ఎందుకు పనిచేయదు. సో ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ఇవి మన డే టు డే లైఫ్లో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ కేస్ ఇంటర్వ్యూస్లో అయినా చాలా అవసరం పడేవి. సో స్టే ట్యూన్డ్ ఫర్ ది వీడియో. సో ఈ విధంగా మన ఎలక్ట్రికల్ టెస్టర్ అనేది ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి చూడొచ్చు, కంపేర్ చేసుకోవచ్చు ఈ రెండింటికి. సో ఈ మెటాలిక్ రాడ్ వచ్చేసి ఈ పోర్షన్ ఏదైతే ఉందో మనకు కనిపిస్తున్న కండక్టర్ పార్ట్, దీన్ని వచ్చేసి మెటాలిక్ రాడ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్సులేటెడ్ స్టెమ్. సో దిస్ ఈజ్ వేర్ ఇట్ ఈస్ కాల్డ్ ఇన్సులేటెడ్ స్టెమ్. ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్, ఇది ఎందుకంటే ఇట్ ఈస్ టు ప్రొటెక్ట్ ఎలక్ట్రిక్ షాక్. అంటే మనం నార్మల్గా టెస్ట్ చేస్తున్నప్పుడు ఇన్ కేస్ బై ఛాన్స్ ఎనీహౌ హ్యాండ్ టచ్ అవుతుందంటే ఫేస్ మనకి షాక్ కొడుతుంది. సో దట్ ఈస్ రీజన్ ఇది మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూస్తున్నట్టు ఈ సెక్షన్ నుంచి ఈ సెక్షన్కి చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వేర్ కంప్లీట్ వర్క్ గోస్ ఆన్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనకి కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్. సో ఇక్కడ నేను మీకు స్క్రీన్ షాట్లో ప్రతి ఎలిమెంట్ ఇస్తాను ఎక్కడెక్కడ ఏం వర్క్ చేస్తుందని. సో ఇక్కడ వచ్చేసి కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్. సో ఇక్కడ ఈ పోర్షన్లో వచ్చేసి కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నియాన్ ల్యాంప్. సో నియాన్ ల్యాంప్ అనేది మన ఇండికేషన్ కోసం వాడతాము అండ్ ఆ నియాన్ ల్యాంప్ వచ్చేసి ఈ పోర్షన్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ స్ప్రింగ్. సో ఇక్కడ కనిపిస్తుంది కాంటాక్ట్ స్ప్రింగ్, కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. సో ఈ పోర్షన్లో ఉండేదాన్ని కాంటాక్ట్ స్ప్రింగ్ అంటారు. అండ్ ఫైనల్ వచ్చేసి ఇక్కడ ఉన్నది ఎక్స్టర్నల్ కాంటాక్ట్ ఆర్ ఎర్తింగ్ పాయింట్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎర్తింగ్ పాయింట్. సో కంప్లీట్గా నేను దీని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు ప్రాసెస్ ఏంటనేది. సో ఏమవుతుందంటే మనం ఎలక్ట్రికల్ టెస్టర్ ఫస్ట్ దేనికి వాడతాం, టు టెస్ట్ ద ఫేజ్. అంటే ఒక లైన్ లైన్లో కరెంట్ పాస్ అవుతుందా లేదా అని టెస్ట్ చేయడానికి టెస్టర్ని వాడతాం. సో ఈ మెటాలిక్ రాడ్ని మనము ఫేజ్ చెక్ చేయడానికి సాకెట్లో ప్లగ్ఇన్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ప్రాసెస్ ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న సప్లై వచ్చేసి ఇక్కడ ఏమవుతుందంటే కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్ దగ్గర ఏమవుతుందంటే కరెంట్ వాల్యూ అనేది పడిపోతుంది. ఇది ఎలా అంటే చెప్తాను వినండి. సపోజ్ ఇక్కడ దీని వాల్యూ ఎంత ఉంది, 1.5 మెగా హోమ్స్. సో 1.5 మెగా హోమ్స్. సో ఇక్కడ 1.5 మెగా హోమ్స్ అంటే ఎంత, 10 lakh హోమ్స్. సో ఇక్కడ ఈ రెసిస్టెన్స్ అనేది ఈ వాల్యూ ఉంటుంది. అకార్డింగ్ టు హోమ్స్ లా, మనకి హోమ్స్ లా ప్రకారం ఏముంటుంది, విఐఆర్. సో ఇది హోమ్స్ లా. సో ఇక్కడ మనకి ఏం కావాలి, కరెంట్ కావాలి. సో కరెంట్ ఈజ్ ఈక్వల్ టు V/R. సో ఇక్కడ మనకి వోల్టేజ్ ఎంత ఉంది, డొమెస్టిక్ 230 volts బై ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఎంత ఉంది, 10 lakhs. సో డివిజన్ చేస్తే ఎంత వస్తుందంటే ఆన్సర్ 0.00015 amps. సో ఈ విధంగా మనకు వచ్చే కరెంట్ని తగ్గిస్తుంది అనమాట ఈ రెసిస్టెన్స్ అనేది, కరెంట్ లిమిటింగ్ రెసిస్టెన్స్ అనేది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి సప్లై అంటే మనకి ఇక్కడ దాకా ఏంది, ఓన్లీ ఫేజ్ వస్తుంది. సో మనకి ఒక ఎక్విప్మెంట్ గ్లో అవ్వాలంటే లేదా ఎనీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ రన్ అవ్వాలంటే ఇట్ నీడ్ బోత్ ఫేజ్ అండ్ న్యూట్రల్. సో మనకి ఇక్కడ న్యూట్రల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది. సో దిస్ ఈజ్ వేర్ యూ టచ్. ఇక్కడ ఒక హ్యూమన్ కాంటాక్ట్ అనేది ఉంటుంది, ఓకేనా. ఇక్కడ నుంచి ఫేజ్ వస్తుంది అండ్ ఇక్కడ నుంచి హ్యూమన్ కాంటాక్ట్ వల్ల గ్రౌండ్ వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ కాంటాక్ట్ నుంచి ఇక్కడ న్యూట్రల్ వస్తుంది అండ్ ఇక్కడ నుంచి ఫేజ్ వస్తుంది. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఈ నియాన్ ల్యాంప్ అనేది గ్లో అవుతుంది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. అండ్ ఇక్కడ నేను ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను, అసలు ఎందుకు షాక్ కొట్టదు అంటే టెస్టర్ ముట్టుకున్నప్పుడు. మన హ్యూమన్ బాడీ వచ్చేసి 1 milli ampere కరెంట్కి రెస్పాండ్ అవుతుంది, బట్ ఇక్కడ మనకు వచ్చేసి వెరీ స్మాల్ కరెంట్. సో ఇక్కడ వచ్చేసి 0.0015 amps. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ ఈస్ వెరీ లెస్ దెన్ 1 milli ampere. దట్ ఈస్ ద రీజన్ మనకి ఎలక్ట్రికల్ షాక్ అనేది ఎప్పటికీ రాదు, బికాస్ ఆఫ్ యూజింగ్ టెస్టర్. సో ఇందాక డిస్కస్ చేసిన థియరీ మొత్తం నేను ఇప్పుడు ప్రాక్టికల్గా డెమోన్స్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక సాకెట్ తీసుకున్నాను, స్విచ్ బోర్డ్ తీసుకున్నాను అండ్ ఇక్కడ సప్లై ఇచ్చేద్దాం ఫస్ట్.
సో ఇక్కడ సప్లై రన్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే నేను ఫేజ్లో చెక్ చేస్తాను వితౌట్ ఎనీ కాంటాక్ట్. సో ఇప్పుడు ఫేజ్లో పెట్టాను. అండ్ ఇక్కడ ఎప్పుడైతే మన హ్యాండ్ టచ్ అవుతుందో మెటాలిక్ కాంటాక్ట్కి సర్క్యూట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు సర్క్యూట్ అనేది కంప్లీట్ అయింది. అండ్ ఎప్పుడైతే మనం రిమూవ్ చేస్తామో ఇప్పుడు వెళ్ళిపోయింది. ద రీజన్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టే ఇప్పుడు అందులో ఫేజ్ రన్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ టిప్ టచ్ చేశాను అనుకోండి, ఇక్కడ షాక్ వస్తుంది నాకు. అండ్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఫేజ్ రన్ అవుతుంది, కానీ ఇది గ్లో అవ్వాలంటే యూ నీడ్ ఈవెన్ న్యూట్రల్. సో ఇప్పుడు నా బాడీ వచ్చేసి గ్రౌండ్కి ఫిజికల్ కాంటాక్ట్ ఉంది. సో నేను న్యూట్రల్గా వర్క్ చేస్తాను. అది ఎలా అంటే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఒక ఫేజ్ ఒక న్యూట్రల్ అనేది టచ్ అయినాయంటే అప్పుడు ఎక్విప్మెంట్ అనేది గ్లో అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకోటి వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూపిస్తాను. ఏంటంటే ఇప్పుడు నేనంతా కాంటాక్ట్ అవుతుంది త్రూ గ్రౌండ్. అండ్ ఇప్పుడు నేను చైర్ మీద నుంచొని టచ్ చేస్తాను, చూద్దాం గ్లో అవుతుందో లేదో. సో ఇప్పుడు వచ్చేసి నేను చైర్ మీద ఉన్నాను అండ్ చూద్దాం, టెస్ట్ చేద్దాం. గ్లో అవ్వట్లేదు. మీరు అబ్జర్వ్ చేశారా, ఇంతకుముందు ఉన్నదానికి గ్లో ఇప్పటికి గ్లో తగ్గింది. అండ్ ఎప్పుడైతే నేను ఇక్కడ నా హ్యాండ్ని నా ఫింగర్ని ఇక్కడ గ్రౌండ్కి టచ్ చేశానో అప్పుడు ఇంకా గ్లో అవుతుంది చూడండి. గ్లో అవుతుంది హెవీగా కొంచెం. ఇట్ డిపెండ్స్ ఆల్వేస్ ఆన్ ది ఇంటర్నల్ రెసిస్టెన్స్. గ్లో తగ్గింది, గ్లో పెరిగింది. దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. అండ్ ఇప్పుడు వచ్చేసి న్యూట్రల్లో చెక్ చేద్దాం. ఇక్కడ పొలారిటీ అనేది సేమ్ ఉండడం వల్ల ఇక్కడ ఉన్న న్యూట్రల్ది అండ్ మీది వచ్చేసి సేమ్ ఉన్నందుకు ఇక్కడ న్యూట్రల్లో గ్లో అవ్వట్లేదు. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి టెస్టర్ న్యూట్రల్లో ఎందుకు వెలగదు, వైట్ టెస్టర్ డజంట్ గ్లో ఇన్ న్యూట్రల్. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది ఇంటర్వ్యూస్లో వెరీ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్. అండ్ రీజన్ ఏంటంటే జనరల్గా మన ఇంట్లోకి వచ్చే న్యూట్రల్ ఆల్రెడీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర గ్రౌండ్ అయి ఉంటుంది. అండ్ మీరు టెస్టర్ హోల్డ్ చేసినప్పుడు యు ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ ఎర్త్, అంటే మీరు కూడా గ్రౌండ్తో కాంటాక్ట్ అయి ఉన్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చిన న్యూట్రల్ ఈజ్ గ్రౌండెడ్ అండ్ మీరు కూడా ఇక్కడ గ్రౌండ్ నుంచి కాంటాక్ట్ అయి ఉన్నారు. సో ఏమవుతుందంటే పొలారిటీ ఏమంటారు, మీ ఇద్దరు పొటెన్షియల్ అనేది సేమ్ ఉంది. సో సేమ్ పొటెన్షియల్ ఉన్నప్పుడు అక్కడ ఎలాంటి రియాక్షన్ ఉండదు. దట్ ఈస్ ద రీజన్ న్యూట్రల్లో టెస్టర్ ఎప్పటికీ గ్లో అవ్వదు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే వై డోంట్ టెస్టర్ వర్క్ ఆన్ డీసీ. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన బైక్లో బ్యాటరీ. అదేంటంటే సిన్స్ ఏమవుతుందంటే నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ ఈజ్ నాట్ గ్రౌండెడ్. సో మనం ఏమవుతుందంటే ఈవెన్ మనం టెస్టర్ పాజిటివ్ టర్మినల్ పైన పెట్టినా సర్క్యూట్ అనేది కంప్లీట్గా ఉండదు. సో దట్ ఈస్ ద రీజన్ డీసీలో ఎప్పటికీ టెస్టర్ వర్క్ చేయదు. సో అండ్ ఇఫ్ యూ గ్రౌండ్ సంథింగ్, మనకి ఏంటంటే రెండు పొలారిటీస్ ఉన్నప్పుడే ఒక ఎక్విప్మెంట్ అనేది వెలుగుతుంది. త్రూఅవుట్ ది ఎలక్ట్రికల్ పవర్ యూనిట్స్ ఏదైనా సరే ఒక ఎక్విప్మెంట్ వెలగాలన్నా లేకపోతే ఏదైనా రన్ అవ్వాలంటే ఇట్ నీడ్ బోత్ ఫేజ్ అండ్ న్యూట్రల్ ఇన్ ఏసీ అండ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇన్ డీసీ. అది వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఒక లిమిటేషన్ ఉంది. అదేంటంటే ఈ లైన్ టెస్టర్ అనేది 300 volts వరకే యూజ్ చేసుకోవచ్చు. బియాండ్ దట్ ఇట్ కెనాట్ బి యూజ్డ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. సపోర్ట్ మీ ఇఫ్ యూ లైక్ ది కంటెంట్.